పట్టలేదు, నేను ఎవరిని తప్పు పట్టలేదు. మనమే కొంచెం జాగ్రత్తగా ఉంటే పోతే కదా అనే భావం తప్ప నాకేం లేదమ్మా. ఏది అదే అమ్మా, లేదమ్మా, ఏం చెప్పినా కూడా వాళ్ళు చెప్తుంది కూడా మీరు మంచి బట్టలు వేసుకోండి, మా పిల్లలు ఇదే నేర్చుకుంటున్నారు అని చెప్తున్నారే తప్ప పబ్లిక్ ప్రాపర్టీ ఎలా అవుతారమ్మా? వీఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ సొసైటీ. సినిమాల్లో చెప్పేది జనానికి ఒక్కొక్కసారి సినిమా ఒక వెలువను సృష్టిస్తుంది. ఎన్నో ఇప్పుడు మన కోర్టు సినిమాని తీసుకుంటే చట్టం పట్ల అవగాహన కల్పించింది. సినిమా అంత పవర్ఫుల్ మీడియా. తప్పు జరిగితే మన డ్రెస్సింగ్ సెన్స్ మీద అంతే ఘోరంగా వెళుతుంది, మంచి జరిగినా అంతే ఉపయోగకరంగా ఉంటుంది. అంటే మనం రిప్రజెంటేటివ్స్. సుబ్బారావు గారు మీరేదో అడుగుతున్నారండి. ఒక్క నిమిషం, సుబ్బారావు గారు ఏదో అడుగుతున్నారు. అఫ్కోర్స్ మీరు అన్నట్టు మీరు వాడిన 2 పదాలు అన్పార్లమెంటరీ కాదన్ను. వేరే అంతకు మించిన పదాలు కామెడీ షోస్లో, టీవీల్లో కామెడీ షోస్లో వస్తున్నాయి. అలాగే మన తెలుగు సినిమాల్లో కూడా వస్తున్నాయి, సెన్సార్ గడప దాటి వస్తున్నాయి. సో మీరు అన్నట్టు అప్పుడు ఎలాంటి స్పందన కనపడలేదు. బట్ శివాజీ ఎందుకు టార్గెట్ అయ్యాడు? ఏమో సార్, నేను చిన్నోడిని, నన్నంటే ఎవరు అడగరనేమో. లేదు దీని సింపతి కార్డు అని ఎందుకు వేసుకోవాలా? వాళ్ళకి మనం ఈజీగా దొరికాము. తప్పు జరిగింది కదా, నా వైపు తప్పు జరిగింది కదా, ఫేస్ చేద్దాం. శివాజీ గారు ఇందాక మాట్లాడుతూ శివాజీ గారు ఇందాక మాట్లాడుతూ సో ఒక అమ్మాయి డ్రెస్సింగ్ విధానంలో వాళ్ళు అక్కడ అబ్యూజింగ్గా ప్రవర్తించారు, టచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్నారు. అమ్మాయిలు సరిగ్గా డ్రెస్ చేసుకుంటే ఇలాంటి ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. వాళ్ళకి సేఫ్గా ఉంటుంది అంటున్నా. ఆ పాప డ్రెస్ కనుక జారిపోయి ఉంటే ఆ వీడియోని మనం ఎవరన్నా అడిగినా తీస్తాం ఆ సైట్లో నుంచి. అది ఒక ఇన్సిడెంట్ కావచ్చు సార్, బయట చాలా జరుగుతుంది. అదే నేను అంటున్నా. కానీ అలా ప్రవర్తించే ఒక ఆర్టిస్ట్ వచ్చినప్పుడు, ఒక స్టార్ హీరోయిన్ వచ్చినప్పుడు ఎవరైనా సెల్ఫీల కోసం ఎగబడతారు, చూస్తారు. మీరు వెళ్ళినా కూడా మీతో సెల్ఫీ దిగడానికి ఇబ్బంది. అమ్మాయిలు కూడా మీ చుట్టూ తిరుగుతారు, మీతో సెల్ఫీ తీసుకోవడానికి ఒక సినిమా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ముందు జరుగుతూ ఉంటుంది. కానీ వాడి ఇంటెన్షన్ ఏంటో తెలియకుండా ఎవరైతే వాడు అమ్మాయి దగ్గరికి వెళ్ళాడో, హీరోయిన్ దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకుందాం అనుకున్నాడా, లేదంటే అమ్మాయితో